Hello everyone, welcome back to my channel Maths by SP and this is Sarojini Prasad. Competitive exams కోసం స్పీడ్ మ్యాథ్స్ లో భాగంగా ఈ వీడియోలో మనం సమ్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో లెట్ us start. So my dear students, let us start. So మన టాపిక్ సమ్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్. ఓకే, సో టాపిక్ లోకి వెళ్లే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్, వాట్ ఆర్ న్యాచురల్ నంబర్స్? ఓకే, సో న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటమ్మా? న్యాచురల్ నంబర్స్ మీన్స్ ఆల్ కౌంటబుల్ నంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ న్యాచురల్ నంబర్స్. అంటే మనం కౌంట్ చేయగలిగే ప్రతి నంబరు కూడా మనం న్యాచురల్ నంబర్స్ అని చెప్తాం. ఆల్వేస్ న్యాచురల్ నంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ 1. ఓకే, 1, 2, 3 సో ఇన్ఫినిట్. ఓకే, సో న్యాచురల్ నంబర్స్ ఏంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ న్యాచురల్ నంబర్స్ లో మనం కంప్లీట్ గా 3 కేసెస్ గురించి డిస్కస్ చేసుకుంటాం. ఓకేనా? 3 కేసెస్ లో ఫస్ట్ కేసు ఏంటంటే కాన్సిక్యూటివ్. ఓకే, కాన్సిక్యూటివ్ నంబర్స్. నెక్స్ట్ సెకండ్ కేసు ఏంటంటే ఈవెన్ నంబర్స్ అండ్ థర్డ్ కేస్ ఈస్ ఆడ్ నంబర్స్. కాన్సిక్యూటివ్ నంబర్స్ అంటే ఏంటి? కాన్సిక్యూటివ్ నంబర్స్ మీన్స్ ద నంబర్స్ విచ్ కమ్స్ ఇన్ అన్ ఆర్డర్ ఫ్రమ్ స్మాలర్ నంబర్ టు గ్రేటర్ నంబర్. అంటే ఒక చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ వరకు ఆర్డర్ లో వచ్చే ప్రొసీజర్ మనం కాన్సిక్యూటివ్ నంబర్స్ అని చెప్తాం. సో కాన్సిక్యూటివ్ నంబర్స్ కి మన ఎగ్జాంపుల్స్ ఎలా చెప్పొచ్చు? ఫర్ సపోజ్ 5, 6, 7 ఇవి ఒక ఆర్డర్ లో వచ్చాయి కదా, దీస్ ఆర్ కాన్సిక్యూటివ్ నంబర్స్. ఫర్ సపోజ్ నేను 9, 6, 4 అని చెప్పి నోట్ చేశాను అనుకోండి. 9, 6, 4 దే ఆర్ న్యాచురల్ నంబర్స్ బట్ దే ఆర్ నాట్ కాన్సిక్యూటివ్. ఓకే, డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటా. న్యాచురల్ నంబర్స్ అంటే అన్ని నంబర్స్ కన్సిడర్ చేసుకోవచ్చు, బట్ కాన్సిక్యూటివ్ నంబర్స్ అంటే మనం తీసుకునే నంబర్స్ ఏవైతే ఉంటాయో అవి ఒక ఆర్డర్ లోని మాత్రమే తీసుకోవాలి. ఈవెన్ నంబర్స్ సో ఈవెన్ నంబర్ కి డెఫినేషన్ ఏమవుతుంది? నంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 2 ఆర్ కాల్డ్ ఈవెన్ నంబర్స్. అదే ఆడ్ నంబర్స్ కేసు ఏం చెప్పొచ్చు? నంబర్స్ విచ్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 2 ఆర్ కాల్డ్ యాజ్ ఆడ్ నంబర్స్. ఓకే, సో ఈ బేసిక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో నౌ లెట్ us go into our మెయిన్ టాపిక్. సో కేస్ 1 లో మనం తీసుకునే నంబర్స్ ఏ విధంగా ఉన్నాయి చూడండి. ఆల్ ఆర్ న్యాచురల్ నంబర్స్. ఓకే, బట్ విచ్ ఆర్ కాన్సిక్యూటివ్. సో ఈ కేసులో మనకుండే ఫార్ములా ఏంటంటే n into n plus 1/2. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాబ్లం లో మనకున్న n ఏంటో అన్నది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో n ఏంటి? ఇక్కడ లాస్ట్ నెంబర్ 20. ఓకేనా? సో మన ఫార్ములా ఏం చెప్తుంది? n into n plus 1/2. సో మన ఆన్సర్ ఏమవుతుందమ్మా? 20 into 21/2. ఓకే, so 2 1s are 2 10s are. So that is equals to 10 into 21, 210. So 210 is our answer. Okay. Now let us see one more. So ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దామా. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సమ్ ఆఫ్ 1 to 100 న్యాచురల్ నంబర్స్. ఓకే, సో ఇక్కడ మనకి n వాల్యూ ఎంత వచ్చింది? ఇక్కడ మనకి n వాల్యూ 100 కదా. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది? 100 into నెక్స్ట్ నెంబర్ 101 divided by 2. ఓకేనా? సో 2 1s are 2 50s are. So that is equals to 50 into 101. So magic of 101 మనకు ఆల్రెడీ తెలుసు కదా. ఎనీ నెంబర్ ఇంటూ 101 ఏమవుతుందమ్మా? ద సేమ్ నెంబర్ రిపీట్స్ ట్వైస్. ఓకే, ఇవి మనం ఆల్రెడీ మ్యాథ్స్ లో చెప్పుకున్నాం. ఓకే, సో దిస్ ఈస్ అవర్ ఆన్సర్. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. నౌ విల్ సీ ద నెక్స్ట్ కేస్. సో దిస్ ఈస్ ద సెకండ్ కేస్, ఈవెన్ కేస్. ఓకే, ఈ టైప్ ఆఫ్ నంబర్స్ కి మన ఫార్ములా ఏంటమ్మా? n/2 into n/2 plus 1. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం? n వాల్యూ. సో వాట్ ఈస్ n వాల్యూ హియర్? 20. ఓకేనా? సో ఇక్కడ మళ్ళీ మీరు 20/2 plus 1 అని చెప్పి చేయాల్సిన అవసరం లేదు. ఫార్ములా గుర్తుపెట్టుకోండి, చేసే పద్ధతి కూడా ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోండి. అదేంటి? n వాల్యూ 20 కదా, మనకి ఇక్కడ n/2 కదా కావాలి. సో n/2 ఏమవుతుంది? 20/2 దట్ ఈస్ ఈక్వల్స్ టు 10 కదా. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే డైరెక్ట్లీ 10 into నెక్స్ట్ నెంబర్ 11. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 110. సో సింపుల్ కదా. సో ఈవెన్ కేసులో మీరు ఎప్పుడు కూడా ఇలా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇచ్చిన వాల్యూ తీసుకోండి, లాస్ట్ నెంబర్ కి బై 2 చేయండి, ఆ వచ్చిన ఆన్సర్ కి ఇంటూ నెక్స్ట్ నెంబర్ చేయండి. ఓకేనా? ఐ థింక్ దిస్ ఇస్ క్లియర్. విల్ సీ వన్ మోర్ సమ్. ఓకే, లెట్ us see this sum. సో ఈవెన్ నంబర్స్ కాబట్టి లాస్ట్ నెంబర్ తీసుకోవాలి. ఓకే, సో హియర్ n is equals to 60. నెక్స్ట్ వీ హ్యావ్ టు డూ 60/2 ఏమవుతుందమ్మా? 30. సో మన ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది? 30 into ద నెక్స్ట్ నెంబర్ 31. ఓకే, సో దిస్ ఈస్ ఈక్వల్స్ టు 910. సో 910 will be our answer.
I think it is clear. Now we'll go to the next case. So case 3 లో మనం డిస్కస్ చేసుకునేవన్నీ కూడా ఆడ్ నెంబర్స్. సో సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఫార్ములా ఏంటమ్మా? n+1/2 హోల్ స్క్వేర్. ఓకే, సో ఈ ప్రాబ్లం చూద్దామా. సో ఫస్ట్ మనం ఏం ఐడెంటిఫై చేయాలి? ఇవి ఆడ్ నెంబర్స్ అనే విషయం ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? సో ఆడ్ నెంబర్స్ లో మనం n వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో n వాల్యూ ఐడెంటిఫై చేయాలి 19. సో ఫార్ములా ఏంటి ఇక్కడ? 19 + 1/2. ఓకే, సో 19 + n/2 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 20/2 హోల్ స్క్వేర్. 20/2 ఎంతమ్మా మనకి? 10. సో 10 square is equals to 100 will be our answer. Okay, so 100 is our answer. I think it is clear. Okay, we will see one more sum. So ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దామా. సో n వాల్యూ ఎంత అండి ఇక్కడ? 49. ఓకేనా? సో మన ఫార్ములా ఏంటి? n+1/2 హోల్ స్క్వేర్. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 50/2 హోల్ స్క్వేర్. 50/2 అంటే ఎంతమ్మా? 25. ఓకే, 25 హోల్ స్క్వేర్. సో 25 స్క్వేర్ అంటే ఏం చేస్తారు? 25 × 25 క్యాలిక్యులేట్ చేస్తారా? నో. ఏం చేయాలని చెప్పాను? స్క్వేర్స్ కాబట్టి మనం ఆల్రెడీ ట్రిక్ తెలుసు కదా. స్క్వేర్స్ ట్రిక్ ఏంటి? 2 × నెక్స్ట్ నెంబర్ ఏంటి? 6. ఓకే, 5 × 5 25. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో ఆ ట్రిక్ యూస్ చేసి మనం ఇక్కడ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈజీగా. సో ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. సో ఈ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయండి. ఆన్సర్స్ ఏంటో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఫర్ మోర్ ప్రాబ్లమ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. సో వీడియో చూసారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. యూస్ఫుల్ వీడియో అనిపిస్తే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.